కొంతవరకు కట్స్ కూడా చేశారు అంటున్నారు కదా, చేశారు. మిస్ అయ్యారు ఎక్కడైనా? లేదు, చాలా బాగుంది మూవీ. అంటే ఒక కొత్త సీన్ కూడా యాడ్ చేశారు లేదు కొత్త మూవీ అంటే కొత్త సీన్ అంటే నార్మల్ ఒక జస్ట్ సింగిల్ సీన్ యాడ్ చేశారు, అంత మిగతా అంతా యాస్టీస్. మ్యాక్సిమం కట్టింగ్సే ఉన్నాయి. కట్టింగ్సే ఉంటాయి. సో అంటే లాంగ్ లేదు కదా, ఎక్కడైనా బోర్ అనిపించదు? లేదు, అస్సలు బోర్ కొట్టలేదు, మూవీ చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. ఎవరి యాక్టింగ్ ఇష్టం మీకు? ప్రభాస్దే ఇష్టం. ప్రభాస్ గారు. ఏ సీన్ ఎక్కువగా ఇష్టం? సినిమానే ఇష్టం మొత్తం. సినిమా మొత్తం. అంటే రమణ గారు అండ్ అనుష్క గారు ఉన్నారు కదా, సో ఎవరు పీక్స్ లో ఉన్నారు అంటే యాక్టింగ్ విషయం? అనుష్క. అనుష్క గారు. తమన్నా గారి సాంగ్ అమ్మని లేనే లేదు సినిమాలో, ఎపిక్ లో తీసేశారు, కట్ చేసేసారు. అవును. మిస్ అయ్యారా తమన్నా గారు? లైక్ ఆమె సీన్స్ మొత్తం ఫస్ట్ హాఫ్ అంతా కూడా తనే ఉంటుంది కదా. లేదు అట్లేం లేదు, సినిమా అసలు బోర్ కొట్టలేదు, చాలా టైం పాస్. అవన్నీ నాకు తెలియదు. సరే, ఎందుకంటే మనకు ఆల్రెడీ తెలిసి ఏ సీన్స్ ఎక్కడ ఎలివేషన్ ఉంటాయో. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ప్రతి నిమిషం దానికోసమే వెయిట్ చేస్తూ ఉంటాము. సెకండ్ హాఫ్లో కట్టప్ప సీన్ కానీ, మహేంద్ర బాహుబలి పుట్టుక సీన్ కానీ అవన్నీ చాలా బాగుంటాయి. అనుష్క యాక్టింగ్ ఇప్పుడు మళ్ళీ రెండు పార్ట్స్ది ఒక పార్ట్లో చూడడం అంటే నిజంగా తెలుస్తుంది అనుష్క చాలా పెద్ద పార్టీ ప్లే చేసిందని. మూవీని క్యారీ చేసింది మాత్రం ఈజీగా చెప్పొచ్చు ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ ఈ కంబైన్డ్ దాంట్లో ఇంకా బాగా కనిపిస్తుంది వాళ్ళు ఎంత కాంట్రిబ్యూట్ చేశారు మూవీకి. ఏం మిస్ అవ్వలే, ఏది మిస్ అయినా హంసనావాలో కవర్ చేస్తారు. ఆ సీన్ గ్రాఫిక్స్ మాకు కానీ మళ్ళీ ఒకసారి చూస్తే రిఫ్రెష్ చేసినట్టుంది మెమరీ. చాలా బాగుంది మూవీ, చాలా బాగుంది. అన్ని సీన్స్ బాగున్నాయి, అంటే ఎక్స్ట్రా కొన్ని మైనర్గా యాడ్ చేశారు. దానికన్నా ఇంకా బాగా ఏం చేశారంటే ఒక్కొక్క సీన్ని మరీ ఒక్కొక్క దాని వెంట ఫాలో అవుతుంటే మరీ ఓవర్వెల్మింగ్ కాకుండా మంచిగా బ్యాలెన్స్ చేశారు సెకండ్ హాఫ్లో. ఎందుకంటే సెకండ్ హాఫ్లో అన్ని ప్రతి సీన్ ఒక బ్యాంగే. ఆల్మోస్ట్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఒక్కటే క్లైమాక్స్ ఫైట్, మిగతా అప్పటి వరకు ఫ్లాష్ బ్యాక్లో నడుస్తుంది. సో ఎలా కంప్లీట్ చేస్తాం అనుకుంటాం కానీ చాలా బాగా చేశారు. ఎక్కడ బోరింగ్ అనిపించలేదు, బెస్ట్ అసలు. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ టైం ఒకవేళ ఎవరైనా ఉంటే అలా బతికి ఫస్ట్ టైం బాహుబలి చూసిన వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఈ మూవీ. అసలు 200 crore 200. ఒక పచ్చబొట్టేసిన సాంగ్, మనోహరి సాంగ్ ఇట్లాంటివి ఉంటే బాగుంటుండే. అండ్ మూవీ అంతా బాగుంది. సాంగ్స్ ఒకటే మిస్ అయ్యాం కానీ ఇంకా మిగతా అంతా బాగుంది. యాక్చువల్లీ ఇంకా ఆ సాంగ్స్ యాడ్ చేసి లెంత్ పెంచినా కూడా చూస్తుండే అందరూ. అంటే తమన్నా ఉన్నా లేకున్నా పెద్ద ఫరక్ పడదు మూవీలో, సో పర్లేదు అంతే. అవునా, బాగుందండి ప్రభాస్ మళ్ళీ ఆ పాత లుక్స్ అవన్నీ బాగున్నాయి. అంటే రెండు మూవీస్ కలిపి లైక్ చేశారు కదా, ఫస్ట్ అది బాగుంటుంది. అండ్ సీన్ అంటే మోస్ట్లీ తల నరికే సీన్, కోర్ట్ రూమ్ సీన్ బాగుంటుంది. రావచ్చు అండి, ఒక 100-200 వరకు రావచ్చు. అంటే 10 years అవుతుంది కదా, అంటే వాళ్ళు రీ రిలీజ్ అనౌన్స్ చేశాక మాస్ జాతర అనౌన్స్ చేస్తారు అనుకుంటా. సో అదే బాగుంది మూవీ. ప్రభాసే మంచిగా అనిపిస్తాడు అండి, ఆబ్వియస్లీ అది అడగాల్సిన క్వశ్చన్ కూడా కాదు. బాగుంది. రానా అసలు కట్అవుట్ రానాది పీక్స్, బట్ యాక్టింగ్ అంతా కోర్ అంతా ప్రభాసే కదండి. సో ప్రభాస్ ఎంతైనా బాహుబలి తర్వాత ఒక లెక్క, బాహుబలి ముందు ఒక లెక్క, అదైతే ఉంటుంది. బాహుబలి 1-2 ఎపిక్ అంటే మొత్తం ఎపిక్ చూడొచ్చు. బాహుబలి 1-2 వేరు, ఎపిక్ వేరు అనేది ఏం లేదు. ఎపిక్ బాహుబలి ఎపిక్ చూస్తే 1-2 ఎపిక్ అన్ని చూసినాం కాబట్టి మనం రివ్యూ అయితే దానికి ఏం చెప్పలేము. పాన్ ఇండియా లెవెల్లో ఇద్దరికి లైఫ్ వచ్చింది, ఇద్దరికి వచ్చింది. ప్రభాస్కి వచ్చింది, రాజమౌళికి కూడా వచ్చింది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీకే వచ్చింది బాహుబలి మూవీతో. అసలు ప్రభాస్ చేయకపోతే బాహుబలి మూవీ అనేది ఉండేదంటారు, ఏదైనా వేరే హీరో చేస్తే సెట్ అయ్యేదా? అది మనం చెప్పలేము, అది రాజమౌళి మీద డిపెండ్ ఉంటుంది. మళ్ళీ బాహుబలి తీయలేడు, మళ్ళీ చనిపోయి పుట్టిన కూడా తీయలేడు, అస్సలు తీయలేడు. బాహుబలి ఇస్ ద ఎవర్ కల్ట్ క్లాసిక్. ఇప్పుడు మళ్ళీ రిలీజ్ చేసినా ఇంకో సంవత్సరం తర్వాత మళ్ళీ రిలీజ్ చేసినా మళ్ళీ వచ్చి చూస్తాం. ఇంకొకటి ప్రభాస్కి ఇది ఒక
లక్కీ లాటరీ మూవీ ఎవడన్నాడు బ్రో లక్కీ లాటరీ మూవీ? రాజమౌళి చెప్పిండు ప్రభాస్ కోసమే అసలు ఈ మూవీ అనుకున్న తర్వాత హీరోగా ప్రభాస్ తప్ప ఎవరు సెట్ గారు, ప్రభాస్ కోసమే పట్టుకొచ్చిన అని చెప్పిండు రాజమౌళి. ఇంకెవడెవడు ఏమనుకుంటే మనకేం బ్రో, బచ్చాగాళ్ళు అందరూ అంతే. ఎపిక్ ఎలా అనిపించిందండి బాహుబలి? అల్టిమేట్ ఇంకా అంతే, ఎపిక్ ఇస్ ద ఎపిక్ అంతే, ఇంకా ఎపిక్ అని టైటిల్ పెట్టేసి. కట్ చేశారు కదా, మిస్ అయ్యారు. లేదు అవంతా అది అది అసలు అనవసరమైన ట్రాక్, అది కరెక్ట్ గానే కట్ చేశాడు. ఒక్కటే ఎక్స్ట్రా సీన్ యాడ్ చేసిండ్రు అంతే. ఓవరాల్ గా అల్టిమేట్ మూవీ. బాహుబలి వల్ల ప్రభాస్ లైఫ్ వచ్చిందా, రాజమౌళి లైఫ్ వచ్చిందా? ఇద్దరికి లైఫ్ వచ్చింది బ్రో. ఒకవేళ రాజమౌళి సినిమా తీసినా తీయకపోయినా ప్రభాస్ సర్వైవ్ అవుతాడు. కానీ మెయిన్ గా బాహుబలి లేని రాజమౌళి లేడు అక్కడ, ప్రభాస్ కాదు. బాహుబలి లేని రాజమౌళి లేడు, ప్రభాసే రాజమౌళికి లైఫ్ ఇచ్చిందని చెప్తాను నేనైతే. ఇంకొకటి బ్రో, ప్రభాస్ లైఫ్ అంటే బిఫోర్ బాహుబలి ఆఫ్టర్ బాహుబలి అంటారు కొంతమంది, దానికి మీరు ఏమంటారు? బిఫోర్ బాహుబలి ఏంది బ్రో, బాహుబలికి ఉన్న మిస్టర్ పర్ఫెక్ట్ లేదా, మిర్చి లేదా, అప్పటికే రెబల్ స్టార్ ప్రభాస్ స్టార్డమ్ ని యూజ్ చేసుకునే రాజమౌళి బాహుబలిలో పెట్టుకున్నాడు. దానివల్ల అది డబుల్ అయింది, డబుల్ ఇంపాక్ట్ వచ్చింది అక్కడ. బాహుబలి లేని ప్రభాస్ లేని బాహుబలి లేదు అక్కడ. ప్రభాస్ చేయకుండా అసలు బాహుబలి ఉండేదంటారా వేరే హీరో చేస్తే? ఉండదు, ఎవరికి సెట్ కూడా కాదు అది. ఆ 70mm కట్అవుట్ చూస్తే చెప్పచ్చు, ఆ కట్అవుట్ కోసమే సినిమా రాసింది బ్రో బాహుబలి అంతే. ఇండియా లెవెల్లో ఎవ్వరికి సెట్ కాదు అది. ప్రభాస్ ఈజ్ ద అల్టిమేట్, ఈజ్ ద బాహుబలి అంతే. వేరే టోళ్ళు అసలు కంపారిజన్ కూడా రారు, వేరే ఇండస్ట్రీతో కూడా కంపేర్ చేయకండి. ఫస్ట్ పాన్ ఇండియా మూవీ బాహుబలి, ఫస్ట్ పాన్ ఇండియా రీ రిలీజ్ బాహుబలి. రీ రిలీజ్ లో కొత్త రికార్డ్ రాబోతుంది, ఈజీగా 100 నుంచి 150 కోట్లు కొట్టేస్తుంది బాహుబలి అంతే.